హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ రాఘవ్ తెలుగు ఎడిటింగ్. గైస్, ఈ వీడియోలో అయితే మనం ఫోటో వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, లెట్స్ గో టు వీడియో. ఓకే గైస్, ఇక్కడ ప్లస్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు ఫొటోస్ అయితే తీసుకోవాలి. ఏమేమి ఫొటోస్ తీసుకోవాలనుకుంటున్నారో అవైతే తీసుకోండి. నేనైతే తీసుకొని మళ్ళీ వచ్చేస్తా. ఓకే గైస్, దీనికైతే మీకు 7 ఫొటోస్ అయితే తీసుకోవాలి. తీసుకున్నాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ పైన క్లిక్ చేశాక మీకైతే ఇలా వస్తుంది. పైన ఒరిజినల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి 7/16 అయితే తీసుకొని రైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు ఇలా అయితే వస్తుంది, లాస్ట్కి అయితే ఉంటుంది, దీన్ని అయితే డిలీట్ చేయండి. ఓకే గైస్, ఇక్కడైతే మనం దీనికి మ్యూజిక్ అయితే తీసుకోవాలి. అది ఎలానో నేను చెప్తాను. అండ్ ఈ మ్యూజిక్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే మీరు ఈ సెకండ్ ఫోటో అన్న థర్డ్ ఫోటో నుంచి అన్న మ్యూజిక్ పైన క్లిక్ చేసి మ్యూజిక్, మై మ్యూజిక్, ఇక్కడైతే నేను డిస్క్రిప్షన్లో పెట్టినా కదా, మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, అదైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఓకే గైస్, దానిపైన అయితే క్లిక్ చేశాక ఇక్కడ ఇలా వస్తుంది, రైట్ మీద క్లిక్ చేయండి. చూడండి, నేనైతే ఇక్కడ బీట్ అయితే తీసుకున్నాను. అది ఎలా తీసుకోవాలంటే ఫోటో పైన క్లిక్ చేసి మ్యూజిక్ పైన క్లిక్ చేసి ఇక్కడ బీట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే పెట్టేసా. ఓకే గైస్, తర్వాత టిక్ పైన అయితే క్లిక్ చేయాలి. మీకైతే ఒకసారి విని చూపిస్తాను, వినండి. ఓకే గైస్, చూసారు కదా, దీన్ని అయితే మీరు పెద్ద అయితే వేసుకోరాదు. సో దీన్నే మనం సెట్ అయితే చేయాలి. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ఈ ఫొటోస్ని అయితే మ్యూజిక్కి తగ్గట్టు సెట్ చేయాలి. మనమైతే ఫస్ట్ ఇక్కడ వరకు అయితే చేద్దాం. ఇక్కడ వరకు అయితే మనం చేద్దాం ఫస్ట్, తర్వాత మిగతాయి. ఓకే గైస్, నేనైతే ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ అయితే డిలీట్ చేస్తున్నాను, తర్వాత అయితే పెట్టేద్దాం. ఇలా అయితే వచ్చింది కదా గైస్, దీన్ని అయితే మనం సెట్ అయితే చేయాలి. ఈ ఫోటోని వచ్చేసి నేను ఇక్కడ దాకానైతే తీసుకుంటున్నాను, వినండి గైస్. లేదంటే మీరు ఇది డిలీట్ చేసి ఈ ఫోటోని పెద్ద అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తున్నా. ఓకే గైస్, వినండి. ఓకే గైస్, దీన్ని మీరు ఇలా ఉంచాలంటే ఇలా ఉంచవచ్చు, లేదంటే ఎఫెక్ట్స్ అయితే పెట్టచ్చు. ఓకే గైస్, స్టార్టింగ్ అయితే మీరు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా, అలా అయితే పెట్టేయచ్చు. చూపిస్తాను, చూడండి. ఇలా పెట్టేసి ఎఫెక్ట్స్కి వచ్చి మీరు ఎఫెక్ట్స్ అయితే మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెట్టుకున్నా, చూడండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఫోటోకి అయితే ఇక పక్కన ప్లస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి
నెక్స్ట్ అయితే తీసుకోవాలి ఫోటో. నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఫోటో వస్తుంది. నెక్స్ట్ బీట్ ఉంది కదా, అక్కడ దాకానైతే ఈ వైట్ లైన్ మార్క్ చేసుకొని అక్కడికైతే మన వీడియో అయితే కట్ చేసుకోవాలి. చూడండి, అలా అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ అయితే క్లిక్ చేయండి సెకండ్ ఫోటో దగ్గర. ఇక్కడైతే ఇది పెట్టేసేయండి, లేదంటే వేరేటి కూడా పెట్టవచ్చు. నేనైతే ఇది పెట్టుకున్నా. ఇదండి, ఓకే. ఫస్ట్ ఫోటో అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది చూడండి. సెకండ్ ఫోటో తీసుకున్నాక మళ్ళీ సేమ్ అన్నీ ఇలానే చేయాలి గైస్. నేనైతే చేసి మీకు చూపిస్తా. ఓకే గైస్, నేనైతే చేసేసాను, మీకైతే ఇప్పుడు వినిపిస్తా చూడండి. ఇలా అయితే వేయాలి. మళ్ళీ ఇంకోసారి అయితే చూపిస్తా చూడండి. ఓకే గైస్, దీన్ని అయితే మనం ఇక్కడ పైన యారో మార్క్ అయితే ఉంది కదా లాస్ట్కి బ్లూ కలర్లో, దానిపైన క్లిక్ చేసి ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంపోర్ట్ అని ఉంది కదా, అక్కడ మీకైతే వీడియో అయితే గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇంకా దానిపైన క్లిక్ చేస్తే మీరు గ్యాలరీకి వెళ్ళి చూసుకుంటే వస్తుంది. ఓకే గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొన్ని ఏంటంటే మీకు ఈ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకైతే ఇక్కడ లాస్ట్కి క్యూఆర్ కోడ్ అయితే ఇస్తాను, దాన్ని స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్ ఇందులో అయితే వీడియో ప్లే అవుతుంది విఎన్ యాప్లో. మీకు ఈ ప్రాసెస్ చేయలేరు అనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఎలా వస్తుందో నేను నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే చెప్తాను. ఓకే గైస్, బాయ్.